మేము ప్రశ్నిస్తే మా సవాల్ స్వీకరించి 15 ఆగస్టు కల్లా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి చేస్తా అని చెప్పిండు. ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే రైతులకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. కనబడితే ఒట్టే. ఇక ఇందాక చెప్పిన కదా రేవంత్ పాలనలో ఏం జరిగిందంటే ఒట్లు, కొట్లు, తిట్లు, నోట్లు, ఇంతకుమించి ఏం లేదు. కనబడ్డ దేవుడి మీదల్లా ఒట్లు పెట్టిండు. ఈయన ఎట్లాంటివాడంటే 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి గారికి 3 కోట్ల మంది దేవతల్ని మోసం చేయడు. ఈయనకో లెక్కనా నేను అంటా ఉన్నా. ఆ దేవుళ్ళను కూడా మోసం చేసిండు. ఉన్నవాళ్ళు అంటుండు భూకంపం అందుకే వచ్చింది, సమ్మక్క సారక్కది కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ నిప్పులాంటి నిజం ఏంటంటే ఈరోజు కూడా మన రాష్ట్రంలో 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాలేదు కాలేదు. ఏ ఊరికి పోయినా సరే ఇంకా 50% మంది రైతులు మిగిలే ఉన్నారు. 31 రకాల సాకులు పెట్టి ఎట్లా రుణమాఫీని ఎగ్గొట్టాలని చూసిండు తప్ప రేవంత్ రెడ్డి ఎట్లా రైతులకు రుణమాఫీ చెయ్యాలని ఆలోచన చేయలే. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగ్లోనేమో 49,500 కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లోనేమో 31,000 కోట్లు అని చెప్పారు. చివరికి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు మాత్రమే. 49,500 పోయి 31,000 అయింది. 31,000 పోయి ఇచ్చిందేమో 17,000-18,000 కోట్లు. ఇంకా రుణమాఫీ అయిపోయిందని డబ్బా కొడుతున్నారు. సగం కూడా చేయలే మీరు. ఇవాళ ఈ రకంగా రైతులను దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ విషయం నేను అడుగుతున్నా. చాలాసార్లు మీరు కూడా ప్రెస్ మీట్లో చూశారు సాక్ష్యాలతో సహా. ఒక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిది తనది ఒక రేషన్ కార్డులో ఉన్నందుకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి అనే రైతు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రైతు చనిపోతే మేము ప్రశ్నించాం. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బాంధవ్యాలను తెంపుతున్నావు, కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు, ఇది అన్యాయం రేవంత్ రెడ్డి అని మేము ప్రశ్నించే ప్రయత్నం చేశాం. వాస్తవాన్ని ఎదుర్కొనే సత్తా లేక, వాదనలో గెలిచే దమ్ము లేక తిట్ల దండకం ఎత్తుకున్నాడు. కదా ఓ తిట్టుడు కాదు కదా, నన్ను కావచ్చు మా నాయకులను కావచ్చు, తిట్టుడే తిట్టుడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్, బట్ ఐ కెనాట్ ఎక్స్క్యూజ్ హిస్ వల్గారిటీ. నువ్వు నీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకుంటా, చేతగాక నువ్వు ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నావు, కానీ నీ వల్గారిటీని సమాజం క్షమించదు. ఇవాళ రైతు బంధు నిన్న నల్గొండలో మాట్లాడుతూ అంటున్నాడు, ఈ దేశంలో 20,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలో చేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఈ దేశంలో రైతులకు నేరుగా 72,817 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్, ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకెవడన్నా ఉన్నాడా చెప్పు ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద ఉత్తరప్రదేశ్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రం కూడా చేయలేదు. 72,817 కోట్లు 11 విడతల్లో కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధించి రైతుల పట్ల నిజమైన ప్రేమ చూపిన నాయకుడు కేసీఆర్. నువ్వేమో రైతు బంధు ఎగబెట్టినటువంటి మోసకారివి. నువ్వు 15,000 రూపాయలు ఇస్తానని మొదటికే మోసం చేసినావు కదా రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడైతే 10,000, నేనొస్తే 15,000 అన్నావు. 15 పోయింది, ఇచ్చే 10,000 కూడా పోయింది. అప్పుడేమో 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమన్నావు. 3 సార్లు కాదు కదా, మొదటికే మోసానికి తెచ్చినావు నువ్వు.